మీ అందరికీ తెలుసు ఆవిడ పేరేంటి? దెలీలా. ఏం పేరు? దెలీలా. లైలా అనే హిబ్రూ పదానికి అర్థం చీకటి అని అర్థం. దెలీలా అంటే ప్రైమరీ మీనింగ్ ఏంటంటే డెలికేట్. దెలీలా అంటే ప్రైమరీ మీనింగ్ సున్నితం, డెలికేట్. కానీ ఈ విభజిస్తే, పదాన్ని జాగ్రత్తగా విభజిస్తే లైలా అనేటువంటి పదంలో మనకు చీకటి అనే అర్థం కనపడుతుంది. ఇప్పటికీ కూడా చీకటి. ఇప్పుడు మన తెలుగులో అంటే ఇప్పుడు ఇదేంటండి, ఇదంతా నైట్ కదా. నైట్ని వాళ్ళు ఏమంటారు తెలుసా? లైలా అంట. పగల్ని ఎరేవ్ అంట. అంటే చీకటి. లైలా అంటే చీకటి. లైలా అంటే చీకటి. అంటే ఆవిడ పేరులోనే చీకటి ఉంది. ఆవిడ పేరులోనే ఉంది. ఈ అయ్యగారి పేరులో ఏముంది? మొదట్లో చెప్పే ఈ అయ్యగారి పేరేంటి? షమేష్ అంటే అర్థం ఏంటి? ఈయన పేరులోనేమో వెలుగు, ఆ అమ్మాయి పేరులోనే చీకటి. అప్పుడైనా అర్థం చేసుకోవాలిగా. ఏమంటే అప్పుడైనా అర్థం చేసుకోవాలా లేదా చెప్పండి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు ఉన్నారండి, భార్యాభర్తలు ఉన్నారు. ఎప్పుడైనా పెళ్ళికొడుకు పేరులో రావణాసుడు సీత అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంటి అట్టుంటుంది. అసలు సీతమ్మను అవమానించిందే ఈ రావణాసుడు. ఇలాంటి ఒకవేళ పొరపాటున పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఈవిడ పేరు సీత అయ్యి ఉండి ఆ వచ్చిన పెళ్ళికొడుకు పేరు రావణాసుడు అయి ఉంటే అట్టుంటుంది. ఏం చేయాలి? అప్పుడే అర్థమైపోవాలి మనకి ఈడేదో తేడాగల్లా ఉన్నాడు అని. అంతేనా కదా? ఎప్పుడైనా మీరు క్రైస్తవుల్లో యజబేలు ఏలియా వేట్స్ ఎప్పుడైనా చూసారా? ఫ్లెక్స్ల మీద ఏలియా పెళ్ళికొడుకు పేరు వేట్స్, యజబేలు ఎప్పుడైనా చూసారా? చూడరు. ఎందుకు చూడరు? వాళ్ళిద్దరు కదా చంపుకుంది, ఆవిడే కదా చంపాలని చూసింది. చీకటి వేట్స్ వెలుగు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, ముగింపులోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. వెలుగునకు చీకటితో పొత్తేమి? వెలుగు ప్లేస్లో ఎవరిని పెట్టుకుంటారు ఇప్పుడు చెప్పాలి? సంసోన్. చీకటి ప్లేస్లో ఇప్పుడు అది పెట్టుకొని ట్రాన్స్లిటరేట్ చేసి చదవండి ఒకసారి మీరందరూ. సంసోనికి దెలీలాతో పొత్తేమి అంటే పేరులోనే ఉందే, అది నిన్ను ముంచే చీకటని. అప్పుడైనా ఆలోచించాలిగా. పేరు వెళ్ళాడండి సంసోను. అమ్మాయి నీ పేరేంటి? నా పేరు దెలీలా. లైలానా? పేరు వెలుగు కదా, నీ పేరు చీకటి కదా. వెలుగు చీకటి ఏంటి అసలు? ఈ పొత్తు ఏదో తేడాగా ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. అర్థమైపోవాలి. వెళ్ళిపోయాడు, గడపాల్సిందంతా గడిపేశాడు, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు.